నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. ఏపీలో ఎన్టీఆర్ భరోసా పథకం క్రింద చేపట్టే సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ రేపు ప్రారంభం కానుంది. తొలి రోజే 100% పంపిణీ పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పింఛన్ల పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సీఎస్. లబ్దిదారులకు ఇళ్ల వద్దే పింఛన్లను అందించేందుకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో పాటు ఇతర శాఖలకు చెందిన క్షేత్రస్థాయి ఉద్యోగులను వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏపీలో జరగనున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. అనంతరం జరగనున్న ప్రజావేదిక కార్యక్రమంలో పింఛన్ లబ్దిదారులు ప్రజలతో సీఎం ముచ్చటించనున్నారు. రాష్ట్రంలో ఒకే రోజు 65,18,496 మంది లబ్దిదారులకు 4,408 కోట్ల రూపాయలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొనున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించబోతున్నారు పవన్ కళ్యాణ్. జూలై 1, 2, 3 తేదీల్లో పవన్ పిఠాపురం టూర్ కొనసాగనుంది. క్షేత్రస్థాయి పరిశీలనలో నియోజకవర్గ సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకోనున్నారు పవన్ కళ్యాణ్. కాకినాడ జిల్లాలో పవన్ పర్యటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి పరిశీలించారు. ఉప్పాడ తీర ప్రాంతం కోతకు గురవుతున్న ప్రదేశాలను సందర్శించారు. అదేవిధంగా గొల్లపురంలో హైవే పక్కన ఏర్పాటు చేసిన హెలీప్యాడ్, సభా ప్రాంతాన్ని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు కలెక్టర్. ఏపీలో రేపు టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. జూలై 2 నుంచి టెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ వివరాలు వెల్లడించింది. డిఎస్సీలో టెట్ మార్కులకు 20% వెయిటేజ్ ఉంటుందని విద్యాశాఖ నిర్ణయించింది. వైసీపీ ప్రభుత్వం ఫిబ్రవరిలో టెట్ నిర్వహించగా 58.56% మంది ఉత్తీర్ణత సాధించారు. ఆ సమయంలో టెట్కు 2,35,000 మంది హాజరయ్యారు. ఏపీలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో ఇటీవల మెగా డిఎస్సీ ప్రకటించింది. గత వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన 6,100 పోస్టుల డిఎస్సీ నోటిఫికేషన్ను ఇవాళ రద్దు చేస్తూ జీవో కూడా జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టు వద్ద మొదటి రోజు విదేశీ నిపుణుల బృందం పర్యటన ముగిసింది. 4 రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం అప్పర్ కాఫర్ డ్యాం, లోయర్ కాఫర్ డ్యాం స్పిల్ వేలను నిపుణులు పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన బృందంలో అమెరికా, కెనడా ఇంజనీరింగ్ నిపుణులు ఉన్నారు. రేపు సోమవారం డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణ పనులను పరిశీలిస్తారు. జూలై 3న జరగనున్న పర్యటనలో ప్రాజెక్టు ఇంజనీర్లు, కాంట్రాక్ట్ ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించనున్నారు. సీపేజ్ తీవ్రత తెలిపే సీజీఓ మీటర్ రీడింగ్లు, మట్టి, రాతి నాణ్యత పరిశీలన, జియోఫిజికల్ నివేదికలు, ఏఎఫ్ఆర్వై ప్రతిపాదించిన జియో టెక్నికల్ పరిశోధన వివరాలను పరిశీలిస్తారు. తుది నివేదిక ఇచ్చి జూలై 4న స్వదేశాలకు వెళ్లిపోనున్నారు. ఏపీ ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ కార్తికేయ మిశ్రా నియమితులయ్యారు. 2009 బ్యాచ్ ఐపీఎస్ కు చెందిన కార్తికేయ మిశ్రా ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖలో డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. కార్తికేయ మిశ్రాను ఏపీ సర్వీస్ కు పంపాలని కేంద్రానికి సీఎం లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన డీఓపీటీ కార్తికేయ మిశ్రాను ఏపీ క్యాడర్ కు పంపిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో సీఎం అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రాను నియమిస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణానికి సంబంధించి త్వరలోనే తీపి కబురు చెబుతామన్నారు ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. కొన్ని రాష్ట్రాల్లో మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్ ప్రయాణ విధానాలపై అధ్యయనం చేస్తున్నట్టుగా తెలిపారు. ఇక గత ప్రభుత్వ హయాంలో స్పోర్ట్స్ లో భారీగా కుంభకోణం జరిగిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ప్రజలకైతే మహిళలకైతే తీపి కబురు వినిపిస్తాం. ఎక్కడ ఇప్పుడు మేము ఆల్రెడీ కర్ణాటక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్తో అక్కడ ఎండీ గారితో మాట్లాడాం. తెలంగాణలో కూడా సేమ్ సిస్టమ్ అది మాట్లాడాం. త్వరలోనే మా కార్మికులు, అధికారులు, మా ఎవరైతే ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళంతా రాష్ట్రాల్లోకి పోయి పర్యటిస్తాం. అలాగే బస్సులు కూడా ఇంక్రీజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది.
అది కూడా పిల్లలకు మానసికంగా శారీరకంగా ఉపయోగపడే స్పోర్ట్స్కి సంబంధించిన డబ్బులు దోచేసినారు. వాళ్ళ పంది కుక్కలందరినీ రోడ్లపైకి పెట్టి నిలబెట్టుతాం, మీ ముందు నిలబెడతా. అది త్వరలో దగ్గరలో ఉంది. ఎందుకంటే ఇవన్నీ విచారణలో ఉండే దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. తప్పకుండా ఆడుదాం ఆంధ్ర అనేది అందరి నోట్లలో మెలుగుతా ఉంది, అందరి నోట్లలో అదే పదం వినిపిస్తూ ఉంది. కాబట్టి అతి త్వరలోనే అక్కడ ఎంత డబ్బు ఖర్చు పెట్టారు. ప్రతిపక్ష పార్టీ ఆఫీసులు, నాయకుల ఆస్తులపైన అధికార పార్టీ నాయకులు దాడి చేయడం సరైన పద్ధతి కాదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఏదైనా పొరపాటు జరిగితే నోటీసు ఇవ్వాలి తప్ప రాజకీయ పార్టీల ఆఫీసులపైకి వేరొకరు వెళ్తే అది సివిల్ వార్గా మారే అవకాశం ఉందని బొత్స ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మధ్యకాలంలో 20 రోజుల్లో కొన్ని పరిణామాలు చూడడానికి కొద్ది బాధాకరంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో అలాంటి పరిణామాలు ఉండకూడదని కోరుకుంటున్నాం. రాష్ట్రం అంతా జరిగాయి, మన విజయనగరంలో కూడా జరిగింది, చూశాను. మన విజయనగరం పార్టీ ఆఫీస్కి వచ్చి అధికారంలో ఉన్న పార్టీ నాయకులు గౌరవ శాసనసభ్యులకు వెళ్ళడం అనేది చూశాను. నాకు తెలిసి ఎప్పుడు విజయనగరం ఇలాంటి సంస్కృతి, ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు లేవు. అంటే పార్టీ ఆఫీస్ అనేది అది పూర్తిగా అది ప్రైవేటు, అది ఒక పార్టీది, పార్టీ తొలగేది. అది పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. జేసీబీలతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని, పార్టీ మారాలని కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. బాధితులను పరామర్శించడానికి వెళ్తే హౌస్ అరెస్ట్ చేసి నోటీసులు ఇచ్చారని, పోలీసుల నోటీసులపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు మిథున్ రెడ్డి. పుంగనూరు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని కొత్త సంస్కృతికి ఈరోజు తెరలేపుతా ఉన్నారు. జేసీబీలు, ఎక్స్క్వేటర్లు తీసుకొచ్చి పేదోళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ జీవితాంతం సంపాదించే చిన్న చిన్న ఇల్లులు జేసీబీలతో కూల్చేయడము, వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేయడము, ఎక్కడో ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో చేసినట్లు చెట్లు, మామిడి చెట్లన్నీ కూడా వందలాది మామిడి చెట్లు కాపుకొచ్చిన మామిడి చెట్లన్నీ కూడా నరికేయడము ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో కానీ, కోడూరు నియోజకవర్గంలో కానీ ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. మూడోసారి దేశంలో అధికారంలోకి వచ్చిన అనంతరం తొలిసారి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. అమ్మ పేరుతో ఒక మొక్కను నాటాలి అని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. రానున్న ప్యారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే అథ్లెటిక్స్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. యోగా ప్రాముఖ్యతను వివరించారు మోదీ. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలన్న ప్రధాని ఆంధ్రప్రదేశ్లోని అరకు కాఫీ తోటల ప్రస్తావన తీసుకొచ్చారు. భారత్ జరిగిన G20 సదస్సులో అరకు కాఫీని అందుబాటులో ఉంచామన్నారు ప్రధాని మోదీ. भारत के कितने ही प्रोडक्ट्स हैं जिनकी दुनिया भर में बहुत डिमांड है, और जब हम भारत के किसी लोकल प्रोडक्ट को ग्लोबल होते देखते हैं तो गर्व से भर जाना स्वाभाविक है. ऐसा ही एक प्रोडक्ट है अराकू कॉफी. अराकू कॉफी आंध्र प्रदेश के अल्लूरी सीताराम राजू जिले में बड़ी मात्रा में पैदा होती है. ये अपने रिच फ्लेवर और अरोमा के लिए जानी जाती है. अराकू कॉफी की खेती से करीब 1.5 लाख आदिवासी परिवार जुड़े हुए हैं. अराकू कॉफी को नई ऊंचाई देने में గిరిజన్ ప్రభుత్వ జీవోలన్నీ భారతీయ భాషల్లోనే ఉండాలన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. మాతృభాషను కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉందన్నారు. ప్రాథమిక విద్య నుంచి ప్రొఫెషనల్ టెక్స్ట్ బుక్స్ వరకు మదర్ టంగ్లోనే ఉండాలన్నారు. వెంకయ్యనాయుడు 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన జీవన ప్రస్థానంపై రూపొందించిన 3 పుస్తకాలను ప్రధాని మోదీ వర్చువల్ గా ఆవిష్కరించారు. రాజకీయాలు రోజురోజుకు దారుణంగా మారుతున్నాయని, చట్టసభలకు ఎన్నికైన యువత ఆ చట్టసభలకు గౌరవం తీసుకురావాలని, సిద్ధాంతపరమైన రాజకీయాలు చేయాలి అంటూ వెంకయ్యనాయుడు సూచించారు. చట్టసభల్లో హుందాగా మాట్లాడాలి అంటూ హితవు పలికారు. Promoting mother tongue, I am happy that the Prime Minister of India has guided his colleagues to bring textbooks, including professional textbooks, scientific textbooks in mother tongue. The UGC, the AICT has already started that work. I would urge for you to see that everything in the country and every issue, every institution, parliament, of course we have already taken initiative, and the education system, and also the courts, the legal side of it also.
all the government orders should be first in Bharatiya Bhasha, Indian languages. Then it should be in English. I am not against English, Prime Minister. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిన మాదిరిగానే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసి ఇతర పార్టీలతో గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకుని ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండూ అవినీతి పార్టీలే అంటూ విమర్శించారు. గతంలో ఏ రకంగానైతే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఇతర పార్టీల గుర్తుల మీద గెలిచినటువంటి వాళ్ళను నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి మరి చట్టాలను పాతరు చేసి ఆయన ఏ రకంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారో, ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ అవహేళన చేశాడో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి ప్రయాణం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా ఇతర పార్టీల నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని కనీసము ఈ రోజు వరకు కూడా శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినట్టు ప్రచారం చేస్తూ డాక్యుమెంట్లో చూపిస్తూ మరొక దిక్కు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద. రేవంత్ సర్కార్ తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోని బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు నిధులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారంటూ ఆరోపించారు. అధికార పార్టీ నేతలకే నిధులిస్తామనేలా వ్యవహరించడం ప్రజాస్వామ్యం కాదన్న బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం కూడా అదే ఆలోచన చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నష్టపోవాల్సి వస్తుందని, ఇకనైనా తీరు మార్చుకోవాలని సూచించారు. పార్టీ ఎంత దుర్మార్గానికి దిగజారుతుందంటే ఇలా కేవలము కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు మాత్రమే నిధులు ఇస్తున్నది. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు మాత్రమే. భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులకు నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధులు ఇస్తలేదు. ఇదే వ్యవహార శైలి మాలో పడి ఉంటే కేంద్రం కూడా అదే విధంగా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలకే నిధులు ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది? ఇలా గతంలో చెప్పినాం, నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత మనం ఏ ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం మనం ప్రభుత్వాలు ఏర్పడేసుకున్నాం, ప్రజలు ఓట్లేసి గెలిపించారో దాన్ని అమలు చేసిన బాధ్యత. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అధికారిక కార్యక్రమాల్లో స్వపక్షం విపక్షం అన్న తేడా లేకుండా చూస్తామన్నారు. నిధుల కేటాయింపు సైతం అదే విధంగా ఉంటుందన్నారు సీతక్క. రానున్న రోజుల్లో మంచినీరు, ఆరోగ్య సమస్యలు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను ప్రజలకు ఉపయోగపడే విధంగా ఖర్చు చేస్తామన్నారు మంత్రి సీతక్క. కొరత లేకుండా ఇంకా సెంట్రల్ నుంచి వచ్చేటువంటి మరి అర్బన్ స్కీమ్ కింద కూడా ఇంకా 30 కోట్లతోటి ప్రతిపాదనలు పంపడం జరిగింది. వాటిని కూడా సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంతంలో మంచినీటి ఎద్దడి లేకుండా పూర్తి స్థాయిలో నీరు కానీ అదేవిధంగా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా తీసుకునేందుకు ఒక దిక్కు హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారిని కూడా అలర్ట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనకు చాలా జబ్బులు అనేది కూడా మంచినీటి వ్యవస్థతో వస్తూ ఉంటాయి. కాబట్టి పరిశుద్ధమైనటువంటి మంచినీరు అందించే విధంగా కృషి చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ నిధులు. గాంధీ హాస్పిటల్లో నిరుద్యోగ విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ ను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. 7 రోజుల నుంచి మోతీలాల్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని హరీష్ రావు ధ్వజమెత్తారు. నాడు ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను వాడుకుందని ఆయన విమర్శించారు. రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చినప్పుడు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అన్నారని, కానీ ఇంతవరకు అతీగతి లేదన్నారు. జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయడం లేదో సీఎం రేవంత్ రెడ్డి, కోదండరాం సమాధానం చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఒకవైపు రేవంత్ రెడ్డి గారు, ఇంకొక వైపు బట్టి విక్రమార్క సంతకాలు పెట్టి వారమేనే మీ బాండ్ పేపర్లు అసెంబ్లీలో ఆ రోజు ప్రతిపక్ష స్థానంలో ఉండి ఇదే బట్టి విక్రమార్క గారు 1:100 పరీక్ష పెట్టారు. ప్రొఫెసర్ కోదండరాం గారు ఇదే నిరుద్యోగులను రండి అని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కు తీసుకుపోయారు, బస్సు యాత్రలకు తీసుకుపోయారు. మేమున్నామని భరోసా ఇచ్చాం, ఈ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఇవాళ పోయి మా నిరుద్యోగ యువతి యువకులు మాట్లాడితే ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ, ఏమీ చేయలేమని చేతులు ఎత్తుతున్నారు. ఆ రోజు మీకు తెలియదా? మీరు ప్రొఫెసర్ కదా, మీరు మేధావులు కదా, అయినా అది చేయడానికి అవకాశం ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా నిరుద్యోగ యువత నుంచి డిమాండ్ వస్తే ఆ రోజు 1:100 కు అవకాశం కల్పించారు.
విద్యుత్ బిల్లుల వసూలును అదానికి అప్పగించే విధంగా రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయాలు తీసుకోబోతోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. పైలట్ ప్రాజెక్టుగా ఇది పాత బస్తీకే పరిమితం కాదన్నారు. రాష్ట్రం మొత్తం విద్యుత్ బిల్లుల వసూలు ప్రైవేటు చేతుల్లోకి వెళ్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సబ్సిడీలు, రైతులకు ఉచిత కరెంట్ ఇక రాష్ట్రంలో ఉండవని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారు అంటూ అనుమానం వ్యక్తం చేశారు మాజీ మంత్రి. గతంలో కేసీఆర్ ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చినా విద్యుత్ రంగాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పటాన్ని కేసీఆర్ అంగీకరించలేదన్నారు జగదీష్ రెడ్డి. బొగ్గు గని వేలం వేయడం అంటే సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గు గనిని ఇది తప్పకుండా ఉరి వేయడానికి తాడు వేయటమే, సింగరేణికి ఉరి వేయడానికి తాడు వేయటమే అని లేదు దీన్ని అడ్డుకొని తీర్తామని చెప్పి ప్రకటిస్తే ఇవాళ ఇద్దరం కలిసి వేలం వేస్తామని చెప్పి ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాసిన ఉత్తరం కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వేలం కాబట్టి దాన్ని ఆపడం మన వల్ల మేము మాత్రం అక్కడ బొగ్గు గని తొమ్మనియం ఇటుక శ్రావణి బ్లాక్ను ఇప్పుడు వేలంలో నుంచి తీసేయటమే. అది కాకుండా మీరు ఎన్ని మాట్లాడినా షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కీప్ వాచింగ్ హెచ్ఎంటీవీ. మంత్రి మాజీ పీసీసీ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలు ముగిశాయి. నిజామాబాద్ బైపాస్ రోడ్లో ఉన్న ఆయన వ్యవసాయ క్షేత్రంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. డిఎస్ పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ దహన సంస్కారం నిర్వహించారు. డిఎస్ ను కడసారి చూసుకునేందుకు అభిమానులు, కార్యకర్తలు, బంధువులు భారీగా తరలివచ్చారు. అంతకుముందు డిఎస్ భౌతికాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. డిఎస్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన ఎంతో సేవ చేశారని సీఎం గుర్తు చేసుకున్నారు. డిఎస్ కుటుంబానికి కాంగ్రెస్ అండగా నిలబడుతుందని చెప్పారు. కుటుంబ సభ్యులతో చర్చించి డిఎస్ జ్ఞాపకార్థం ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గాంధీ కుటుంబాలకు ఆంతరంగికుడుగా గుర్తింపు పొంది వివిధ హోదాలలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో డి శ్రీనివాస్ గారు ఎవరూ మర్చిపోలేని పాత్రను పోషించారు. డి శ్రీనివాస్ గారి ప్రత్యేక చొరవ వల్ల 2004 సంవత్సరంలో వారు ఆనాడు ఉమ్మడి రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వారు గుర్తు చేయడం, వారి చొరవ వల్ల 2004లో కరీంనగర్లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆమోదించి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. శ్రీనివాస్ గారు మధ్యలో కొన్ని అనివార్య పరిస్థితుల్లో పార్టీకి దూరమైన సెంట్రల్ హాల్లో డి శ్రీనివాస్ వరంగల్లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను సీఎం రేవంత్ మొక్కుబడిగా పరిశీలించారని అన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. నగర అభివృద్ధికి ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి కృషి చేయటం లేదన్నారు. పేద ప్రజల కోసం కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ కోసమే వరంగల్కు సీఎం వచ్చారంటూ విమర్శించారు వినయ్ భాస్కర్. సీఎం పర్యటనతో వరంగల్ జిల్లాకు న్యాయం జరుగుతుందని భావించామన్నారు మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. టెక్స్టైల్ పార్కుపై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో చెప్పలేదన్నారు. స్మార్ట్ సిటీ ఫండ్ పైన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు డ్రామాలాడుతున్నారంటూ మండిపడ్డారు చల్లా ధర్మారెడ్డి. 4-5 నిమిషాలు అక్కడ పనిచేస్తున్నాడో కాంట్రాక్టర్లను బెదిరించడమో, లేక గత ప్రభుత్వాలు ఏ పని చేసినా కూడా వంకలు పెట్టడమో, తెల్ల కాగితం మీద నల్ల మచ్చ చూపెట్టడమో, ఇటువంటి శోధించి సాధించినట్టు, కొండంతవి ఎలుకని పట్టినట్టు అనేక ఆరోపణలు చేస్తూ కేవలం 3-4 నిమిషాలు గడుపుతుంది. ఆ కలెక్టర్ను కనీసం అంత బ్రహ్మాండంగా నిర్మాణం చేపట్టినటువంటి కలెక్టరేట్ను కూడా. సర్పంచుల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం గవర్నర్ రాధాకృష్ణన్ కలిసింది. 8 మంది ప్రతినిధుల బృందం గవర్నర్ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. సర్పంచుల కాలపరిమితి ముగిసి 6 నెలలు గడుస్తున్న సమస్యలపై, గ్రామ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదంటూ గవర్నర్కు తెలిపారు. తమకు రావాల్సిన బిల్లులపైన ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించడం లేదంటూ వాపోయారు. తమ ఆస్తులు తాకట్టు పెట్టి గ్రామాలను అభివృద్ధి చేశామని, బిల్లులు రాక కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించాలని వేడుకున్నారు. ఉత్తరాదిని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. గుజరాత్, రాజస్థాన్, యూపీ, ఢిల్లీలో వానలు ముంచెత్తుతున్నాయి. కుండపోత వానలతో జనజీవనం అస్తవ్యస్తమవుతుంది.
ఢిల్లీలో భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 1లో పైకప్పు కూలిపోయి ఒకరు మరణించగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటి వరకు కురిసిన భారీ వర్షాలకు ఢిల్లీలో 8 మంది మృతి చెందారు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో రోడ్లపైనే నీరు నిలిచింది. మరో 2-3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని జూన్ 2 వరకు ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. అటు సౌత్ గుజరాత్ లోనూ వానలు దంచి కొడుతున్నాయి. అహ్మదాబాద్, వల్సాద్, సూరత్ లో కుండపోత వర్షం కురిసింది. అహ్మదాబాద్ పట్టణంలో ఏకంగా ఇళ్లలోకి వరద నీరు చేరుకుని నిత్యావసరాలు సైతం తడిసిపోయాయి. ఇక వల్సాద్ లో రోడ్లపై వరద నీరు ఉప్పొంగి పారుతోంది. వరదలతో రోడ్లన్నీ జలమయం కావడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ఇక ద్వారకలో కురిసిన వర్షానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వానలో తడుస్తూనే దర్శనాలకు క్యూ కట్టారు. గుజరాత్ లో జూలై 3 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ అధికారులు అలర్ట్ జారీ చేశారు. మరోవైపు యూపీలోని మొరాదాబాద్ వరదల్లో మునిగిపోయింది. బోలానాథ్ కాలనీ పూర్తిగా జలమయమైంది. ఇళ్లన్నీ వరద నీటితో మునిగిపోయాయి. దీంతో కాలనీలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అక్కడి ప్రజలకు సాయం అందించేందుకు బోట్లను వినియోగిస్తున్నారు స్థానిక అధికారులు. స్థానికులను బోట్ల సహాయంతో తరలిస్తూ వారికి సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఇటు రాజస్థాన్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈశాన్య రాష్ట్రం అసోంలోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. బ్రహ్మపుత్ర నది ప్రమాద హెచ్చరిక దాటి మరీ ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో బ్రహ్మపుత్ర నదిలోకి వరద నీరు భారీగానే చేరుతోంది. బ్రహ్మపుత్ర నది నీటి మట్టం 105.79 మీటర్లు దాటడంతో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. పలుచోట్ల ఇళ్లు నీట మునిగాయి. టీ20 ప్రపంచ కప్ నెగ్గిన భారత జట్టుకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఫోన్ చేసి మరీ కెప్టెన్ రోహిత్ శర్మను, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని, కోచ్ రాహుల్ ద్రవిడ్ ను ప్రధాని అభినందించారు. కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వం అద్భుతమని ఆయన ప్రశంసించారు. భారత జట్టుకు కోచ్ గా రాహుల్ ద్రవిడ్ చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపారు. వీరితో పాటు చివరి ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యాను, సూపర్ క్యాచ్ అందుకున్న సూర్యకుమార్ యాదవ్ ను, కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన జస్ప్రీత్ బుమ్రా ఆట తీరుపైన మోదీ కితాబునిచ్చారు. రోహిత్, విరాట్ కోహ్లీలను అభినందిస్తూ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. నీ తిరుగులేని కెరీర్ కు టీ20 వరల్డ్ కప్ విజయంతో ముగింపు పలకటం పర్ఫెక్ట్ గా సరిపోయింది. వెల్ డన్ రోహిత్ అంటూ సచిన్ ప్రశంసించాడు. ఇక విరాట్ కోహ్లీని ఉద్దేశించి క్రికెట్ ఆటలో నిజమైన ఛాంపియన్ నువ్వే. ఈ టోర్నమెంట్ మొదట్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నావు. ఫైనల్ మ్యాచ్ లో రాణించావు. 6 వరల్డ్ కప్లలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించి చివరి ప్రయత్నంలో వరల్డ్ కప్ సాధించడం ఎంతటి మధురానుభూతిని కలిగిస్తోందో తనకు తెలుసు. ఇకపై సుదీర్ఘమైన క్రికెట్లో టీమిండియాకు విజయాలు అందించేందుకు పాటుపడాలని ఆశిస్తున్నా అంటూ సచిన్ పోస్ట్ పెట్టాడు. టీ20 పోరులో ఛాంపియన్ గా నిలిచిన భారత జట్టుకు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు శుభాకాంక్షలు తెలిపారు. ఇండియన్ ఆర్మీ కొత్త చీఫ్ గా జనరల్ ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు స్వీకరించారు. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే పదవీ విరమణ చేయడంతో ఆయన బాధ్యతలను చేపట్టారు. ఇక జనరల్ ఉపేంద్ర ద్వివేది దీనికి ముందు ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్ గా పనిచేశారు. పరమ విశిష్ట సేవా పథకం, అతి విశిష్ట సేవా పథకాన్ని ఆయన అందుకున్నారు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ కు స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గుడ్ బై చెప్పాడు. 20 ఓవర్ల ఫార్మాట్ కు వీడ్కోలు పలుకుతున్నట్టుగా తన ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. జడేజా తన టీ20 క్రికెట్ కెరీర్లో 74 మ్యాచ్ల్లో 505 పరుగులు చేసి 54 వికెట్లు తీశాడు. నిన్న టీ20 ప్రపంచ కప్ గెలిచిన అనంతరం ఆ ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నట్టుగా దిగ్గజ క్రికెటర్లు రోహిత్, కోహ్లీ ప్రకటించారు. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.